हाय फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజు మనం ఈ వీడియోలో ఓట్స్ గురించి తెలుసుకుంటున్నాం। ఓట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలు ఉన్నాయి। ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినటం అలవాటు చేసుకుంటున్నారు। మంచి పోషకాలు ఉన్న ఆహారాలలో ఓట్స్ కూడా ఒకటి। ఓట్స్ సంవత్సరం అంతా పండుతుంది, పైగా భారీ వర్షపాతాన్ని కూడా తట్టుకుంటుంది। ఓట్స్ మన దేశం పంట కాదు, అయినా మన దేశంలో వీటికి మంచి ఆదరణ ఉంది। ఎందుకంటే దీనిలో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ, అలాగే సులభంగా జీర్ణం అవుతుంది, శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది, ఇన్సులిన్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది। ఇవే కాకుండా ఓట్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। ఓట్స్లో ఉన్న ప్రయోజనాలు పోషకాలు గురించి తెలుసుకుని మనవారు కూడా ఓట్స్ను ఆహారంలో భాగంగా చేసుకోవటం అలవాటు చేసుకున్నారు। మొదట్లో బ్రెడ్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగించేవారు। ఓట్స్లో విటమిన్ బి సహజ సిద్ధంగా లభిస్తుంది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి। కాస్త నీరసం, అలసట, నిస్సత్తువ ఉన్నప్పుడు ఓట్స్ తీసుకుంటే నిస్సత్తువ, నీరసం, అలసట అన్నీ తొలగిపోయి చురుకుగా ఉత్సాహంగా ఉంటారు। అంతేకాకుండా నరాల బలహీనత కూడా తొలగిపోతుంది। ఓట్స్ ఇప్పుడు మనకి రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి, వీటిని మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు। మరిగే పాలల్లో వేసుకుని 5 నిమిషాలు మూత పెట్టి పొయ్యి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది। పాలతో తీసుకోవచ్చు, లేదా ఉడికించి కూరలు వేసుకుని కలుపుకొని తినవచ్చు। ఓట్స్ ఏ విధంగా తీసుకున్నా వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి। బరువు తగ్గాలనుకునే వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు। దీనిలో బీటా గ్లూకాన్ అనే పీచు పదార్థం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది। ఇది ఓట్స్లో చాలా సమృద్ధిగా ఉంటుంది। ఈ బీటా గ్లూకాన్ అనేది ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది। ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గటానికి ఈ ఓట్స్ చాలా బాగా సహాయపడతాయి। ఓట్స్లో ఉండే ప్రోటీన్, ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది। ఓట్స్లో ఉండే ఫైబర్లో లిపిడ్ని తగ్గించే ప్రయోజనాలు ఉన్నాయి। దీనిలో ఉండే బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ యొక్క ప్రేగు శోషణను తగ్గిస్తుంది। అలాగే ఓట్మీల్ అంటే ఓట్స్లో ఉండే వెనథ్రమిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎల్డిఎల్ ఆక్సీకరణకు వ్యతిరేకంగా రక్షిస్తుంది, కాబట్టి కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది। అలాగే మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, రక్తనాళాలు కుచించిపోకుండా రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది। దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది। అలాగే ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలా చిన్న వయసులోనే మధుమేహం అంటే డయాబెటీస్ వచ్చేస్తుంది। అలా వచ్చినప్పుడు తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి। డయాబెటీస్కి జీవితకాలం మందులు వాడాల్సిందే। అలా మందులు వాడుతూ డయాబెటీస్ నియంత్రణలో ఉండే ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది। ఓట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉంటుంది। వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేయటానికి సహాయపడి ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపును తగ్గిస్తాయి। అలాగే దమనలు గట్టి పడకుండా సరళంగా ఉండేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి। ఓట్స్లో ఉండే లిగ్నన్ గుండె జబ్బులను నివారించడానికి, బీటా గ్లూకాన్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది। ఓట్స్లో ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది। ఈ ప్రోటీన్ శరీర నిర్మాణానికి తోడ్పడుతుంది। ఈ ప్రోటీన్ అనేది గోధుమలు, బార్లీ వంటి చిరుధాన్యాలలోనే ఎక్కువ కనబడుతుంది। అయితే వీటిని తినడానికి ఇష్టపడని వారు ఓట్స్ తీసుకుంటే సరిపోతుంది। ఓట్స్లో ఉండే గ్లూటెన్ వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదు। ఇతర అల్పాహార ఎంపికలతో పోలిస్తే ఓట్స్ చాలా మంచిది। ఓట్స్లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మనం తీసుకున్నప్పుడు శరీరంలో అది నెమ్మదిగా జీర్ణమయ్యి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తుంది, అంటే పెరగకుండా చేస్తుంది। ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పెద్ద ప్రేగు మరియు పేగు ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది। అంతేకాకుండా
ఓట్స్ తింటే ప్రేగు పనితీరు బాగుండి మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. కాబట్టి ఓట్స్ తీసుకోవటం వలన జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు. ఓట్స్ ఒత్తిడి తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వేడివేడిగా ఓట్స్ తీసుకున్నప్పుడు ఆందోళన మరియు ఒత్తిడి అనేవి తగ్గుతాయి. ఈ ఓట్స్ అనేవి సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మెదడు, మానసిక స్థితి, ఆకలి నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్ని ప్రేరేపిస్తుంది. అలాగే మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉండటం వలన నిద్ర నాణ్యత పెరిగి విశ్రాంతికి సహాయపడుతుంది. మంచి నిద్ర పడుతుంది. కార్బోహైడ్రేట్స్ ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటే ఒత్తిడి ఉపశమనానికి సహాయపడుతుంది. అలాగే మూడ్ విస్తరించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు కాస్త ఓట్స్ ఉడికించి పాలల్లో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఓట్స్లో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక కణాల కార్యకలాపాల మార్పులతో ముడిపడి ఉంటుంది. ఓట్లో బీటా గ్లూకాన్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు విస్తరించేందుకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయపడుతుంది. ఓట్స్ రెగ్యులర్గా తీసుకోవడం వలన చర్మం మృదువుగా, తేమగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే అన్ని రకాల చర్మ తత్వాలకి సెట్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్స్ప్లోడ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఓట్స్ ఒక సహజసిద్ధమైన క్లెన్సర్ వలె పనిచేస్తుంది. చర్మం మీద అధికంగా ఉన్న నూనె, ధూళి మరియు మలినాలను తొలగిస్తుంది. అంతేకాకుండా సూర్యకిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఓట్స్ ప్యాక్స్ వేసుకుంటే చర్మానికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఓట్స్ కాస్త పౌడర్గా తయారు చేసుకుని దానిలో కొంచెం అలోవెరా, కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్గా తయారు చేసుకుని ముఖానికి పట్టించి ఒక అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు వంటివి అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఓట్స్ ఒక ఔషధంలా పనిచేస్తాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఓట్స్ను ప్రతిరోజు ఒక గుప్పెడు తినటం అలవాటు చేసుకోండి. ఈ విధంగా తినటం వలన ఓట్స్లో ఉన్న అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధిక బరువు సమస్య, డయాబెటీస్, రక్తపోటు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి అంటే ఓట్స్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఒకవేళ ఉన్నా అవి నియంత్రణలో ఉండేలా ఓట్స్ చేస్తుంది. అధిక బరువు సమస్యను తగ్గించడానికి ఓట్స్ ఒక దివ్య ఔషధమని చెప్పవచ్చు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే రోజంతా హుషారుగా, ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కుదిరిన వారు ఏ సమయంలో తీసుకున్నా పర్వాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.